శ్రీనివాసుని కళ్యాణం పద్మావతి పరిణయమాడగ ఇలలో జరిగే వైభోగం. కన్నుల భాగ్యమిదే హరి కళ్యాణమిదే. మనం వచ్చినటువంటి స్వాములో ఋతుకుల భావి వాళ్ళకి యజ్ఞ కార్యక్రమంలో మీరు అనుభవించండి అని ప్రార్థన చేసుకున్నాం. అంటే ఈ రోజున కార్యక్రమానికి మనం అంకురార్పణ జరుపుకుంటున్నాం. దీక్షారాధన అంకురార్పణ జరుపుకొని మన స్వామి ఏం చేస్తున్నారు, మనందరికీ మన రామాయణ బిడ్డ మన వెంకటేశ్వర స్వామి మన స్వామి మనందరికీ సౌలభ్యుడు ఆయన. అందుకని నేను ఉత్సవాలు జరుపుకుంటున్నాను వైభవంగా మీరంతా రాని అని పిలవడానికి ఆమె స్వయంగా మనందరికీ చెప్పినటువంటి గొప్పలైనటువంటి ఒక వేద ఏంటని భగవద్గీత. మిగతా పురాణాలు, స్తోత్రాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా ఋషులు రచితారు, అంటే మహర్షులు రచించినటువంటిది. భగవంతుడు తానే స్వయంగా చెప్పినటువంటిది భగవద్గీత. అటువంటి భగవద్గీత చెప్పినటువంటి వాసుదేవుడే స్వయంగా ఈ రోజున అవతారానికి మనందరినీ ఒక మంచి ద్రోహం నడవడానికి పిలవడానికి ఆయనే వస్తున్నారు. అంటే ఇక్కడ ఉత్సవాన్ని సేవించుకొని